ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తండ్రి రాజయ్య, తల్లి లక్ష్మి, ఇద్దరు పిల్లలు సీత, రాము ఉండేవారు. వారు చాలా పేదవాళ్లు అయినా ఎంతో ఆనందంగా జీవించేవారు. రాజయ్య ప్రతిరోజు పొలంలో పనిచేసి డబ్బు సంపాదించేవాడు. లక్ష్మి ఇంటి పనులు చూసుకుంటూ పిల్లలను బాగా చూసుకునేది. సీత, రాము దగ్గర ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాజయ్య అనారోగ్యానికి గురయ్యాడు. అతను పని చేయలేకపోయాడు. ఇంట్లో డబ్బు లేకపోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అది చూసిన సీత, రాము బాధపడ్డారు. అప్పుడు సీత చెప్పింది, అమ్మా, మనం కూడా ఏదైనా పని చేసి నాన్నకి సహాయం చేద్దామని. రాము కూడా అంగీకరించాడు. వారు పాఠశాల తరువాత చిన్న చిన్న పనులు చేసి కొంత డబ్బు సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మి కూడా ఇంట్లో ఉన్న కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. కొద్ది రోజులునే వారు కొంత డబ్బు కూడబెట్టారు. ఆ డబ్బుతో రాజయ్యకు మందులు కొనిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత రాజయ్య ఆరోగ్యం బాగుపడింది. తన పిల్లలు, భార్య చేసిన సహాయం చూసి అతను చాలా గర్వపడ్డాడు. మన కుటుంబం ఒక్కటిగా ఉంటే ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలం అని రాజయ్య అన్నాడు. ఆ రోజు నుంచి వారు ఇంకా కలిసికట్టుగా జీవిస్తూ ఆనందంగా ఉండసాగారు. నీతి: కుటుంబం కలిసికట్టుగా ఉంటే ఏ కష్టమైనా సులభంగా దాటవచ్చు.